17వ అధ్యాయము. పదహైదవ వచనాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని వాక్యములో కీర్తనకారుడు దావీదు మాట్లాడినటువంటి మాట, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసెదను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుచున్నటువంటి మాట, నేనైతే అనే మాట మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా నీవైతే అంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును అన్నాడు. ఇక్కడ దేవుని వాక్యములో నేనైతే నీతి గలవాడనై అనే మాట మనకు కనబడుతుంది. నీతి కలిగినటువంటి వ్యక్తి ముఖ దర్శనము చేస్తారంట. ఏ దర్శనం చేస్తారండి? ముఖ దర్శనము చేస్తారంట. ఒకటి. రెండోదిగా వారు స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును అన్నాడు. స్వరూప దర్శనము, ముఖ దర్శనము అని ఇక్కడ చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సంగమా, భక్తుడు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తాను అంటున్నాడు. దేవుని ముఖ దర్శనము ఎవరు చేస్తారు? ఎవరు చూస్తారు? ఎవరు ఆ ముఖ దర్శనం అనుభవిస్తారు అంటే, నీతి కలిగినటువంటి వారు మాత్రమే ముఖ దర్శనము చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు చేయరు, కానీ నీతి కలిగినటువంటి వారు మాత్రమే ముఖ దర్శనము చేస్తారు. నీతి లేని వారు ముఖ దర్శనము ఎప్పటికి కూడా చేయలేరు. ఎందుకంటే మనకు తెలుసు కదా, దేవుని వాక్యములో హృదయశుద్ధి గలవారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు కదా, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎంతమందికి ఆశ ఉందండి దేవుని చూడాలని? చేతులు ఎత్తండి ఒకసారిగా. దేవుని చూడాలని ఆశ ఉందా మీ అందరికీ? మీ ఆశ దేవుడు తీర్చునుగాక. నిజంగా దేవుని చూసేటువంటి గొప్ప భాగ్యం. కొంచెం సౌండ్ పెట్టు. దేవుని చూసేటువంటి ఒక గొప్ప భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాలంటే, మొదటిగా మనము నీతిమంతులమై ఉండాలి. ఏమై ఉండాలంట? మనము నీతిమంతులమై ఉండాలి. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అది సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, అది ఎవరైనా సరే. మొదటిగా నీతిమంతులై ఉండాలి. నీతిమంతులై ఉంటేనే ముఖ దర్శనము చేస్తారు. దేవుని యొక్క ముఖ దర్శనము అనేది గొప్ప భాగ్యం. అది ఆ ముఖ దర్శనము చూడాలని, ముఖ దర్శనము చేయాలనేది దేవుడు కోరుకుంటున్నటువంటి సంగతి. మనము పొద్దున లేవగానే మన ముఖాలు అద్దంలో చూసుకున్నా,
బయటికి వెళ్ళేటప్పుడు మనము ఆ అద్దం ముందర నిలబడిన మనలో ఉన్నటువంటి లోపాలని అద్దము చూపిస్తుంది. చూపించదా? నువ్వు జడ సరిగ్గేసుకున్నావా లేదా చెప్పదా? అద్దం ఏం చేస్తుంది? ఒకవేళ పౌడర్ ముఖానికి ఎక్కువ రుద్దుకున్నా సారకలు పడతాయి. పౌడర్ సారకలు తెలుసా మీకు? ఆ పౌడర్ సరకలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ నీ తల చెడిపోయింది, తల దువ్వేటప్పుడు జడ వేసుకునేటప్పుడు ఒక సైడు గనక బాగా అణిగి ఇంకో సైడు లేచింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? మరలా మీరు అద్దంలో చూసుకొని సరి చేసుకుంటారు. అద్దము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అద్దము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ అద్దం ఏం చేస్తుందంటే, నువ్వు సరిగ్గా లేవు, సరి చేసుకో. పొద్దున్న లేస్తేనే పాసి గారుతుంది కదా, జొల్లు గారితే పాసి గారుతుంది కదా, ఇట్ట గారుతుంది, దాన్ని తుడుచుకో అని చెప్తుంది. పాచల్లా కార్చుకున్నావు, దరిద్రంగా ఉన్నావు అని చెప్తుంది. కంట్లో పిసురు ఉంటుంది తెలుసా మీకు? కంట్లో నిద్ర సరిగ్గా లేకపోతే కళ్ళు కొంచెం బలహీనమై పిసురు గారుతుంది. ఆ కంట్లో పిసురు నీకు చూపిస్తుంది. కంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని, తలలో ఉన్న దరిద్రాన్ని, ముఖంలో ఉన్న దరిద్రాన్ని అంత కూడా నీకు అద్దము చూపిస్తుంది. దేవుని వాక్యమైనటువంటి ఈ అద్దము గుడక, ఈ అద్దం ముందర నువ్వు నిలబడితే నీలో ఉన్న ప్రతి లోపాన్ని గుడక దేవుని వాక్యము ఎత్తి చూపించి నిన్నేం చేస్తుందంటే సరి చేస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యము సరి చేస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యము దగ్గరికి వచ్చేసరికలా నిన్ను నీవు సరి చేసుకొని ఏం చేసుకోవాలి? నిన్ను నీవు సరి చేసుకొని నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నన్ను నేను సరి చేసుకోను, నాకు సంబంధం లేదండి, నాకు అవసరం లేదండి అని ఒకవేళ మీరు మాట్లాడినా నిన్ను చూసిన వారందరూ నీవు అందహీనంగా ఉన్నావు, దరిద్రంగా ఉన్నావు అని కూడా మాట్లాడతారు. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుని ముఖదర్శనము మనము చేయాలంటే, ఆయనను ఎదురుగా మనము చూసుకోవాలంటే ముందుగా దేవుని వాక్యము దగ్గరికి వచ్చి నీవు నీతి కలిగినటువంటి వ్యక్తివై, నీతి కలిగినటువంటి కుమారుడవై, కుమార్తెవై నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే ఆయన నిన్ను చూసి సంతోషించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యములో ముఖదర్శనము చేసినటువంటి భక్తులు ఉన్నారు. ముఖదర్శనము చూసుకొని స్వరూప దర్శనముతో ఆశ తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. గమనించాలి, అక్కడ అంటున్నాడు, నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటాను అన్నాడు. నేను మేలుకొనినప్పుడు. ఎవరు ఎప్పుడు మేలుకుంటారు? ఎప్పుడు స్వరూప దర్శనముతో వారి యొక్క ఆశ తీర్చుకుంటారు అంటే, దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారంట ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ఆయన దిగి వచ్చేటప్పుడంట ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి, చూడండి 16-17లో చూస్తే, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి, ఇది మొదట లేతురు అంటే
నేను మేలుకొనినప్పుడు. నీకు మెలకువ ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు సమాధులు ఉన్నటువంటి నీవు మేలుకొంటావు. ఎక్కడ మేలుకొంటావు? చదవండి మరలా ఒకసారిగా మాట. యేసుక్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై, చూడండి, నిలిచియుండు మనము వారితో కూడా. ఇక్కడ 16వ వచనములో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అప్పుడు వాళ్ళు మేలుకొంటారు. సమాధులు ఉన్నటువంటి వారు మేలుకొంటారు. అందుకంటున్నాడు, నేను మేలుకొనినప్పుడు నీ ముఖ దర్శనముతో నా ఆశ తీర్చుకొందును అంటాడు. అక్కడ అంటున్నాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సదాకాలము ప్రభుతో ఉండాలంటే, ప్రభు యొక్క ముఖ దర్శనము చేయాలంటే ముందుగా దేవుని వాక్యమునిలో ఉంటే నువ్వు నీతి గలవాడవవుతావు. రెండోదిగా నువ్వు నీతి గలటువంటి వ్యక్తి మాత్రమే ఆయన ముఖ దర్శనము చేస్తారు. ముఖ దర్శనము చేసినటువంటి వారు స్వరూప దర్శనమును, ఆయన అసలు స్వరూపాన్ని చూడలేదు, నేను ముఖ దర్శనం మాత్రమే చేశాను అంటారు. చేతులపైకైతే మంచిగా స్తోత్రం చెప్తారా? మరోసారి చెప్పండి. ఆయన స్వరూపము ఎలా ఉంటుంది? ఆయన స్వరూప దర్శనము నేను ఎలా చూడగలుగుతాను అంటే, ప్రభు బిడ్డరా, నీవు మహిమలోకి వెళ్ళిపోయినప్పుడు, ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు? మహిమలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన స్వరూప దర్శనముతో నీ ఆశను తీర్చుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. స్వరూప దర్శనముతో నీవు ఎప్పుడైతే ఆయన ముఖ దర్శనమును చూడగలుగుతావో, ఆయన స్వరూప దర్శనముతో ఆయన చూడగలుగుతావో, నీ ఆశ తీరుతుంది. నా ఆశ తీర్చే దేవుడు యేసయ్యా, నీ ప్రేమ ఎప్పుడు నాపై ఉంచయ్యా, నీ ప్రేమ ఎప్పుడు నాపై ఉంచయ్యా, నీ ప్రేమే నాకు మార్గం, నీ ప్రేమే నాకు నిత్య జీవం, నీ ప్రేమే నాకు మార్గం, నీ ప్రేమే నాకు నిత్య జీవం. యేసయ్యా యేసయ్యా చూడాలని ఆశ కలదు పరమ నదిలో, నా మదిలో నిన్ను చూడాలని ఆశ కలదు. నా ఆశ తీర్చే దేవుడు యేసయ్యా, నీ ప్రేమ ఎప్పుడు నాపై, నా ఆశ తీర్చే దేవుడు యేసయ్యా, నీ ప్రేమ ఎప్పుడు నాపై ఉంచయ్యా, నీ ప్రేమ ఎప్పుడు నాపై ఉంచయ్యా, నీ ప్రేమే నాకు మార్గం, నీ ప్రేమే నాకు నిత్య జీవం, నీ ప్రేమే నాకు మార్గం, నీ ప్రేమే నాకు నిత్య జీవం. యేసయ్యా 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 యేసయ్యా.
స్వరూప దర్శనమును నా మదిలో నిన్ను చూడాలని ఆశ, నా మదిలో నిన్ను చూడాలని ఆశ. ఏదో ఒక రోజున నా ఆశ తీర్చేటువంటి నా దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఒకటో చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నా ఆశ తీర్చేటువంటి దేవుడు. ఎప్పుడు నా ఆశ తీరుతుంది అంటే ఆయన స్వరూప దర్శనమును చూచినప్పుడు నా ఆశ తీరుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క ఆశ తీర్చేటువంటి వాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీ ఆశను తీర్చి ఆయన ముఖ దర్శనము నీకు అనుగ్రహింప చేస్తాడు. కొట్ట చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో ముఖ దర్శనము చూడాలని, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలని, దేవుని స్వరూపాన్ని నిదానించి చూడాలని ఆశ గొనిన వారిలో మోసే ఒకరున్నారు. ఎవరిని చూడాలని? దేవుని చూడాలని, దేవుని ముఖ దర్శనము చేయాలని ఆశ గొనిన వారిలో ఒకరు మోషే. మోషే గురించి దేవుడు చెప్పే మాట ఏమిటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. దావీదు అంటాడు, నేను నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తానంటాడు. దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇంట్లో అధికారం ఇస్తాడు యజమాని. ఇస్తాడా ఇవ్వడా? చెప్పాలి. ఇస్తాడా ఇవ్వడా? మీరు ఒక యజమాని ఇంట్లో పని చేస్తున్నారనుకోండి, ఆ యజమాని మిమ్మల్ని నమ్మినప్పుడు, మీ మీద నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఆయన ఇల్లే మీ చేతులకు అప్పగించేసి వెళ్ళిపోతాడు. నేను ఒక సౌకారి ఇంట్లో పనిచేసేటప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఆ ఇల్లంతా కూడా నాకు అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు. పెద్ద ఇల్లు, డూప్లెక్స్ ఇల్లు. ఆ ఇంటిలో లక్షల కొలది ధనం ఉంటుంది. ఆ ఇంటిలో కిలోల కొలది బంగారము, ఆ ఇంటిలో వేలగల వస్తువులు ఎన్నో. నమ్మకం అంతే. నమ్మకాన్ని బట్టి నేను అనుకుంటాను, భౌతిక సంబంధమైన ఒక వ్యక్తి యొక్క ఇంటిలోనే నమ్మకంగా ఉంటేనే ఇల్లు అప్పగించాడు. పరలోకమందున దేవుని ఇంటిలో నమ్మకంగా ఉంటే ఆయన ఇంకా ఎన్ని అప్పగిస్తాడో మనకు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. అంటే ఒక భౌతిక సంబంధమైన ఒక వ్యక్తి ఇంటిలో ఉంటేనే భౌతికంగా మనకు అప్పగించి వెళ్తున్నాడు. పరలోకమందున దేవుని విషయంలో మనము నమ్మకంగా ఉంటే ఆయన మనకు ఎన్ని అప్పగించగలడు? అవునంటారా కాదంటారా? నా కొరకు 2 సంవత్సరముల వరకు గాలింపులు, నా కొరకు 2 సంవత్సరముల వరకు ఎదురు చూచుట, 2 సంవత్సరాల తర్వాత నేను ఆ ఇంటికి వెళ్ళినా కానీ నువ్వు ఆ సేవ విడిచిపెట్టి రాబాబు, నీకు ఏమి కావాలో అవి ఇస్తాము అని చెప్పేసి ఆశ చూపినటువంటి వ్యక్తులు. కానీ భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు నేను ఆశపడి ప్రాకులాడితే ఆత్మ సంబంధమైనటువంటి ఆశ ఒకటి ఉంది కదా. నేను ఆయన చూడాలని ఆయన కొరకు పరిగెత్తుతున్నాను. ఆయన నాకు ఒక ఇల్లు అప్పగించాడు, దేవుని మందిరము అనే ఇల్లు అప్పగించాడు. ఈ ఇంటిలో నేను నమ్మకంగా పని చేసుకుంటే చాలు, ఆయన
విస్తారమైనటువంటి ఆత్మను నాకు అప్పగించగలడు అనేటువంటి ఒక చిన్న ఆశ నాలో మొదలైంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ ఆశయ నన్ను బ్రతికిస్తూ ఉంది, ఆ ఆశయ నన్ను నడిపిస్తూ ఉంది. ఏదో ఒక రోజున విస్తారమైనటువంటి పరిచర్య చూడకపోయినా, ఏదో ఒక రోజున విస్తారమైనటువంటి సంఘము చూడకపోయినా, ఏదో ఒక రోజున దేవుడు నాకు మంచి విలువైనటువంటి ఆత్మను నాకు అప్పగించకపోడా అన్నటువంటి ఒక ఆశ. ఎందుకంటే నేను నా దేవుని ఇంటిలో పని చేస్తున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. నా దేవుని ఇంట్లో పని చేస్తున్నాను. ఆయన ఇంట్లో నేను నమ్మకమును సంపాదించుకోవడానికి పని చేస్తున్నా. మోసేని గురించి దేవుడు చెప్పిన మాట అదే. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి. మోసే ఆశ ఏంటంటే నా స్వరూప దర్శనమును చూడాలని, నా ముఖ దర్శనము చూడాలని ఆయనకు కోరిక. హల్లెలూయా. గమనించాలి, దేవుని ముఖ దర్శనము చూసినటువంటి వారు, దేవుని స్వరూప దర్శనమును చూసినటువంటి వ్యక్తులు ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద ఆశ పెట్టుకొనక పరలోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుంటారు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకని మోసేని గురించి దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి. చూసారా, భౌతికంగా మనం ఒక యజమాని ఇంట్లో పని చేస్తేనే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మనకు పని ఇల్లంతా కూడా అప్పగించి వెళ్ళిపోతారు. జాగ్రత్త చూసుకోయా, 3 రోజుల వరకు రాను, అమ్మ జాగ్రత్తగా ఉండండి, నేను 4 రోజుల వరకు రాను, దూర ప్రాంతం వెళ్తున్నాను, వారం రోజులు రాను, 10 రోజులు రాను. వారు ఎన్ని రోజులు వచ్చినా, ఎన్ని రోజులు రాకపోయినా మనకు అప్పగించిన దాన్ని మనము జాగ్రత్తగా మనము కాపాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటే యజమానులు చూసి సంతోషిస్తారు. ఈ రోజుల్లో పనివారి మీద, పని చేయించేటువంటి వారి మీద నమ్మకము లేక ఎక్కడ పట్టినా అక్కడ సీసీ కెమెరాలు. ఎందుకు? నమ్మకము లేక. నమ్మకము లేక ఎక్కడ పట్టినా అక్కడ సీసీ కెమెరాలు అడుగడుగున. కానీ దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి మోసే ఉన్నాడు. మోసే జీవితాన్ని మనము ఒకసారి ఆలోచన చేస్తే మోసే సామాన్యమైనటువంటి ఒక వ్యక్తే. గొర్రెలు మేపేటువంటి వాడు. దేవుడు పిలిచాడు, రాని పోయాడు. దేవుని దగ్గర నమ్మకము సంపాదించుకోవడానికి ఆయన ఎంతగా కష్టపడ్డాడో. హల్లెలూయా. మన ప్రవర్తన ఫెయిల్ అవ్వడానికి 1 నిమిషము చాలు. అవునంటారా కాదంటారా? 1 నిమిషంలోనే మనం ఏమవుతామంటే మన ప్రవర్తన చేత ఫెయిల్ అయిపోతాం. అదే నమ్మకము సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి తెలుసా? కొన్ని సంవత్సరాలు కష్టపడాలి. దేన్ని సంపాదించుకోవడానికి? నమ్మకము సంపాదించుకోవడానికి. అమ్మ నా వైపు చూడాలి తల్లి. నమ్మకము సంపాదించుకోవడానికి. వింటున్నావా? తల్లిదండ్రుల దగ్గర మనం నమ్మకం సంపాదించుకోవడానికి, పిల్లల దగ్గర తల్లిదండ్రుల నమ్మకం సంపాదించుకోవడానికి, భర్త దగ్గర భార్య నమ్మకం సంపాదించుకోవడానికి, భార్య దగ్గర భర్త నమ్మకం సంపాదించుకోవడానికి, యజమానుల దగ్గర పనివారు నమ్మకం సంపాదించుకోవడానికి, పనివారు యజమానుని మీద నమ్మకము సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక యజమాని మనకు ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ పని సక్రమంగా, నమ్మకంగా, పర్ఫెక్ట్గా మనము చేసినప్పుడు అబ్బా బలా నమ్మకమైన యేసుప్రభు చెప్పారు కదా, తలాంతుల్లో మాట్లాడారు కదా, అబ్బా బల షబాస్ నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా. ఎందరి గురించి మాట్లాడున్నాడు? 5 ఇచ్చిన వారిని, 2 ఇచ్చిన వారిని ప్రభు పొగిడాడు. నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 1 ఇచ్చిన వారిని అపనమ్మకస్తుడా అన్నాడు. అర్థమవుతుందా? ఎవరన్నాడు ప్రభు? 1 ఇచ్చిన వాడిని అపనమ్మకస్తుడా.
లేజీ ఫెలో, డర్టీ ఫెలో, బ్యాడ్ బాయ్, గెట్ అవుట్ అన్నాడు. అంతే కదా మారుతి, గెట్ అవుట్ అన్నాడు. గెట్ అవుట్ అనే సరికలా ఎక్కడికి పోయినాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? నమ్మకము సంపాదించుకోలేదు తాను. ఏం సంపాదించుకోలేదు? చెప్ప ఏం సంపాదించుకోలేదు? మోసే నమ్మకము సంపాదించుకున్నాడు. అందుకని దేవుడు చెప్పే మాట ఏమిటంటే, మోసేను గురించి మనము చూద్దాం ఒకసారిగా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు చదవడం సరిగా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. గూఢాభావం అనగా కలలో కాదు, వేరే వ్యక్తికి చెప్పి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడింది ఎలా మాట్లాడి ఉన్నాను? ముఖాముఖిగా అతనితో మాట్లాడి తిని, అతడు యెహోవా స్వరూప. చూసారా, నేను మేలుకొనినప్పుడు నా స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును అన్నాడు. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూశాడంట. కొట్ట చెప్పండి గట్టిగా. అయ్యా, ఎవరి వ్యక్తి? అమ్మా, ఎవరి వ్యక్తి? మోసే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. అందుకని దేవుడు తన స్వరూప దర్శనమును కూడా మోసేకు చూపించాడు. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి. నేను ముఖాముఖిగా దేవుని చూశాను. ముఖాముఖిగా దేవుని చూశాను. నేను అల్లాటపలుగా మోసే దేవుని ముఖాన్ని చూడలేదు. ముఖాముఖిగా నిదానించి ముఖాముఖిగా దేవుని చూసి, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మీరు ఎలా మాట్లాడారు? దేవుడు చెప్పిన మాట అండి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి. హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తులు ముఖ దర్శనము చెప్పాలి. నమ్మకమైన వ్యక్తులు ముఖ దర్శనము చేస్తారు. నమ్మకమైన వ్యక్తులు ముఖ దర్శనము చేస్తారు. దేవుని యొక్క ముఖ దర్శనము చూడాలంటే ఆ వ్యక్తి దేవుని వాక్యము మీద, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క అడుగు జాడలో ఎప్పుడైతే నడుస్తూ ఉంటాడో ఆ వ్యక్తులు మాత్రమే చూస్తారు. ఏమండి, నేను అడుగుతాను, నీకు బుద్ధి పుట్టినప్పుడు, నీకు కలిగినప్పుడు మాత్రమే నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా? దేవుని వాక్యములో ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడని రాయబడింది. ఎవరు మెచ్చుకున్నవారు? ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ప్రభు ఎవరిని మెచ్చుకున్నాడు? మోసేని మెచ్చుకున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి. అందుకే నేను నా ముఖ దర్శనమును, నా స్వరూప దర్శనమును ఆయన నిదానించి చూశాడు. నేను ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ నుండి మాట్లాడాను. హల్లెలూయా. చూడండి, దేవునితో ముఖాముఖిగా ఎదురెదురు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తుల్లో మోసే ఒకరున్నారు. ఆయనకు తీరిక ఉన్నప్పుడు చర్చికి రాలేదు. ఆయనకు సమయాన్ని ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయలేదు. సమయమున్నా, సమయము లేకున్నా, తీరిక ఉన్నా, తీరిక లేకపోయినా
ఏమ్మా ఆదివారం ప్రార్థనకు రాలేదంటే, నాకు టైమే లేదు పాస్టర్ గారు. ఏం లేదు? టైమే లేదు పాస్టర్ గారు, అందుకని తీరిక లేదండి, రాలేకపోయినాను. ఎక్కడొచ్చానండి, ఆడొచ్చానండి. ఎప్పుడొచ్చానండి, రాలేనండి. అలాంటి వారు దేవుని యొక్క ముఖదర్శనము చూడడము ఇంపాసిబుల్. దేవుని ముఖదర్శనము చూడాలనుకున్నటువంటి వ్యక్తులు ఆశ కలిగి, హల్లెలూయా, ఆశ కలిగి ఎక్కడికి వెళ్తారంట? దేవుని మందిరానికి వెళ్తారంట. కొట్టు చప్పట్లు గట్టిగా. నరులు ఆశ కలిగి వెళ్తారు. విలాప వాక్యములు ఒక మాట చూపిస్తాను నేను. 3వ అధ్యాయము 26వ వచనం. 3:26 విలాప వాక్యములు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో, 3వ అధ్యాయము విలాప వాక్యములు 3:26 వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏమ్మా ఎక్కడ చూస్తున్నావు, వింటున్నావా? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. అలాంటి వారు యెహోవా ముఖ దర్శనము చేస్తారు. అలాంటి వారికి ఆయన ముఖ దర్శనము చూడబడుతుంది, చూపిస్తాడు. ఆశ కలిగి ఆకాశాన నిన్ను కలవాలని అంతరాత్మ ఉరకలు వేసే, చెంత చేరి లాలించరావా, చెలిమి కోరుకున్నాను ప్రియుడా. ఆకాశాన నిన్ను కలవాలని ఉరకలు వేసే, లాలించరావా, చెలిమి కోరు జీవమా, నా ప్రాణ కలగమా, నాలోని సర్వమా, నాకున్న ప్రియనేస్తమా, ఎదురు చూచుచున్నాను నీవు రాక, నిదురరాదు నా కన్నులకు, నిన్ను చూడ ఎదురు చూచుచున్నాను ప్రభువా, నీవు రాక ఏ క్షణమునో నిదురరాదు, నిన్ను చూడ ఆకాశాన నిన్ను అంతరాత్మ ఉరకలు వేసే, చెంత చేరి చెలిమి కోరుకున్నాను ప్రియుడా. ఆకాశాన నిన్ను గల అంతరాత్మ ఉరకలు వేసే, చెంత చేరి లాలించరావా, చెలిమి కోరు జీవమా. దేవుని యొక్క వాక్యములో చక్కని శ్రేష్ఠమైన నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
ఆశ కలిగి, నరులు ఆశ కలిగి, ఏమ్మా నీ ఆశ దేని మీద ఉంది? అయ్యా నీ ఆశ దేని మీద ఉంది? ఆయనను చూడాలనేటువంటి ఆశ, ఆయన చూడాలన్నటువంటి ఒక తపన ఎప్పుడైతే నీలో కలుగుతుందో నీ ఆశను ఆయన భంగము కానివ్వడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ ఆశ భంగము ఎంత మాత్రమును కాదు. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి. మోసేకు విరోధంగా మీరు ఎలా మాట్లాడారు? మిరియాము అహరోను అక్క. అహరోను మిరియాములు ఇద్దరు మోసే యొక్క అన్నలు, మోసే యొక్క అక్క. వారి ఇరువురు కూడా ప్రవక్తలే, కానీ దేవునికి విరోధంగా మాట్లాడారంట. దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడారంట. మీరు మోసేకు ఎందుకు భయపడలేదు? మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి కదా. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి కదా. ఆ నమ్మకమైన వ్యక్తికి మీరు ఎందుకు భయపడలేదు? క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి ఓ శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, దేవుని సన్నిధానములో నమ్మకాన్ని సంపాదించుకోవాలి. మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పును సంపాదించుకోవాలి. దేవుని మెచ్చుకున్నవాడే యోగ్యుడని రాయబడింది. తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు, దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ప్రభువు సన్నిధానములో నిన్ను నీవు తగ్గించుకొని, హల్లెలూయా, ఆయన సన్నిధానములో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడంట నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానమును ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేసి విస్తరింపచేసి మీ కుటుంబాన్ని ఆయన ఓదార్చి బలపరిచేటువంటి దేవుడు. అందుకని మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు, ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు. చూసారా, యెహోవా నీతిమంతుడంట, ఆయన నీతిని ప్రేమించేవాడంట. యథార్థవంతులైతే ఎవరి ముఖదర్శనాన్ని? దేవుని ముఖదర్శనమును చేసేదారు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, వారు యెహోవా ముఖ దర్శనమును చూసేదారు. యథార్థవంగా ఆయన సన్నిధానంలో మనము జీవించినప్పుడు, మోసే యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు గనుక దేవుని ముఖ దర్శనం ఆయన చూసినట్లు దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. ఇంకో వ్యక్తి ఉన్నాడు, దేవుని ముఖాన్ని, దేవుని స్వరూపాన్ని చూసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పేరు యాకోబు. ఆదికాండము 32వ అధ్యాయంలో ఒక నరుడు తెల్లవారేంత వరకు పెనుగులాడి మాట్లాడి అక్కడ అంటాడు, యెహోవాను ముఖాముఖిగా యాకోబు అంటున్నాడు. ఎన్నో వచ్చిన తల్లి 30 చదవండి సరిగా. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం. యాకోబు మాట్లాడుచు ఎలా చూశాడంట? ఆయన
చెప్ప ఎలా చూశాడంట? ముఖాముఖిగా 30వ వచనంలో, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు 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 అను మాటకు అర్థం ఏమిటంటే దేవుని ముఖము. పెనుయేలు అనగా దేవుని ముఖము. దేవుని ముఖాన్ని నిదానించి చూసినటువంటి వ్యక్తుల్లో యాకోబు ఒకరు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం మంచిగా ఒకసారిగా, మరోసారి చెప్పండి. దేవుని ముఖాన్ని నిదానించి చూసినటువంటి వ్యక్తుల్లో యాకోబు ఒకరు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, యాకోబు తెల్లవారేంత వరకు దేవునితో పెనుగులాడి పోట్లాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. అతడు నేను ముఖాముఖిగా దేవుని చూశాను. అమ్మా, ఏ రోజైనా దేవుని చూసేటువంటి ఒక అనుభవం నీ జీవితంలో కలిగిందా? ఒక ప్రశ్న. దేవుని యొక్క స్వరూప దర్శనమును లేక దేవుని యొక్క ముఖ దర్శనమును నువ్వు చూసావా? దేనికి సమాధానము లేదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అంటాడు. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అవుతాడని రాయబడింది సామెతల గ్రంథములో. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క దర్శనమును చూసేటువంటి వ్యక్తి, ప్రభు యొక్క ముఖాన్ని చూసేటువంటి వ్యక్తి ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించాలి, నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. ముఖ దర్శనము. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనము నీకు ఎంతైనా అవసరం ఉంది గనుక నీ జీవిత కాలం అంతా కూడా అయ్యా నిన్ను చూడాలని ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిని మెస్సయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిని మెస్సయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడి మయ్యగా, బలమైన నిన్నుగా నన్ను మార్చురా. యవన కాలమందుని కాడి మయ్యగా, బలమైన నిన్నుగా నన్ను మార్చురా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, ఒక ఆశ ఏమిటంటే ఆయన చూడాలని ఒక ఆశ, ఆయన సన్నిధికి వెళ్ళాలని ఒక ఆశ, ఆయన వాక్యము వినాలని ఒక ఆశ. ఆశ లేకపోతే దేవుని చూడలేవు. హల్లెలూయా. సాతానుడు లోకం మీద ఆశలు చూపిస్తాడు, ఎత్తైన పర్వతాల మీదకి చూపిస్తాడు, భూలోక రాజ్యాలన్నింటిని కూడా చూపిస్తాడు. వాడు ఆశ చూపించి వాడు నీ దగ్గరటువంటి ఆత్మీయతను వాడు దొంగిలించేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని వాడు ఏం చేశాడు? ఎత్తైన పర్వత శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి, పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి భూలోక రాజ్యాలన్నీ కూడా వానికి యేసుక్రీస్తు ప్రభువారికి సాతానుడు చూపించి
వాడు చేసిన పని ఏంటంటే వాడు అన్నిటినీ చూపించి ఒక మాట అంటాడు, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేయి. ఈ భూలోక రాజ్యాలు, ధన ఘనతలు, సౌఖ్యాలు, సుఖభోగాలు, జనులందరూ కూడా నీకే సాగిలపడి నమస్కారం చేయాలని నేను మొక్కిపిస్తాను, నా మాట విను, నాకు నమస్కారం చేయి. అప్పుడు అంటాడు, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నమస్కారం చేయాలి. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నలురూపుగా ఈ లోకములో ఉన్న ఆయన ఆశంతా కూడా ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుని మహిమపరచాలని తన ఆశ కనుక ఆయన ఆశపడింది ఒకే ఒకటి, నా ఆశతో నేను నా దేవుడైన యెహోవాను తప్ప ఇంకెవరు నిన్ను కనపరచను అని చెప్పేసి ఒక తీర్మానం మీద ఉన్నాడు. ఆయన ఆశ అంతా కూడా ఏంటంటే నేను దేవుణ్ణి మహిమపరచాలి. అందుకని భూలోక రాజ్యాలన్నీ కూడా చూపించిన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో భూలోక రాజ్యములన్నీ కూడా చూపించిన, చూసారా, దేవుని మందిరం మీదకి పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి వాడు లోకములను అన్నీ కూడా చూపించాడు. కానీ దేని కూడా ప్రభువారు భయపడలేదు. పేతురు యోహానులు ఒక దర్శనము చూశారు. రూపాంతరపు కొండ మీదకి తీసుకుని వెళ్ళి యేసు ప్రభువారు రూపాంతరపు కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యోహానులు ఈ ముగ్గురు ఉన్నారు. ఇంతలో ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఒక మేఘము, పెద్ద మేఘం వారి మీదకి వచ్చిందంట. ఒక వెలుగు, గొప్ప వెలుగు వచ్చేసింది. ఆ వెలుగు వచ్చేసరికల్లా వారు పేతురు యోహానులు అలాగే నేల మీద పడిపోయారు. యేసు ప్రభువారు, మోసే, ఏలియా ముగ్గురు, యేసుక్రీస్తు ప్రభువారు, ఏలియా, మోసే మాట్లాడుతూ ఉన్నారంట. వారు వెలుగును చూడలేక అలాగే కళ్ళు తెరిచి చూస్తే యేసు ప్రభువారు, మోసే, ఏలియా పెద్ద ఎత్తుగా కనబడ్డారంట. కనబడేసరికల్లా ప్రభువారు అంటున్న ఈ దర్శనం అయిపోయిన తర్వాత పేతురు యోహాను మాట్లాడతారు, అయ్యా మీకు ఒక పర్ణశాల కట్టిస్తాము, మోసేకు ఒక పర్ణశాల కట్టిద్దాము, ఏలియాకు ఒక పర్ణశాల కట్టిద్దామంటే అప్పుడు పరలోకం నుండి ఒక స్వరము, మీరు ఈయన మాట వినండి అన్నాడు. కుటుంబ చప్పట్లు గట్టిగా, ఈయన మాట మీరు వినండి, ఈయన మాట చొప్పున మీరు చేయండి, ఈయన మాట వింటే మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఈయన మాట మీరు వినండి. దేవుని మాట వింటే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. కొట్టు చప్పట్లు. దేవుని మాట వింటే దీవించబడతాడు. హల్లెలూయా. పేతురు యోహానులు కూడా, యాకోబు, ఈ ముగ్గురు కూడా, పేతురు యోహాను యాకోబు ఈ దర్శనమును చూశారు. యేసుక్రీస్తు ప్రభువారిని చూశారు. ఆ దర్శనములో మోసే, ఏలియా మాటలు చూశారు. వారి జీవితాలు ధన్యమైనవి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని సన్నిధానములో దేవుని చూచేటువంటి ఒక గొప్ప భాగ్యము. ఆ గురి మీరు అనుభవించుదురుగాక. హల్లెలూయా. ఆ గురి మీలో కలగాలంటే నమ్మకం ఉండాలి, నీతి ఉండాలి. ఏముండాలి? నమ్మకము, నీతి, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన ఉండాలి. 3 విషయాలు చెప్తున్నాను. నమ్మకం ఉండాలి, నీతి ఉండాలి, పట్టుదలతో కూడిన ప్రార్థన. ఈ 3 ఉంటేనే ఆయన ముఖ దర్శనము చూస్తావు. ఈ 3 లేకపోతే ఎప్పటికి కూడా నీవు ఆయన ముఖ దర్శనం అనేది చూడలేవు. నమ్మకము, నీతి, పట్టుదల. పట్టుదల అంటే దేంట్లో పట్టుదల? ప్రార్థనలో.
ఈ ప్రార్థనలో పట్టుదలని ఉంటేనే నీవు జయించగలుగుతావు, లేకపోతే నువ్వెంత మాత్రమును జయించలేవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ